Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. తినడానికి తిండి ఉండదు కానీ మీసాలకి సంపంగి నూనె అన్నట్టుంది ప్రస్తుతం పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి. మాటలు కోటలు దాటుతాయి, గొప్పలు చెప్పుకుంటారు కానీ అప్పులు తీర్చలేరు. ప్రస్తుతం ఆ దేశం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అప్పులు తీర్చలేక యుద్ధ విమానాలు అమ్ముకోవాల్సిన దుస్థితికి చేరుకుంది. కేవలం ఆయుధాలే కాదు, తమ సైన్యం నడిపే భారీ వ్యాపార సామ్రాజ్యంలో వాటాలను కూడా అమ్మకానికి పెట్టింది దాయాది దేశం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $410 బిలియన్ కాగా దాని విదేశీ అప్పులు ఏకంగా $92 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా ఉత్పాదకత లేకపోవటం, పన్ను ఆదాయం తక్కువగా ఉండటంతో పాక్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నానాటికి విదేశీ సంస్థలు కూడా అక్కడి నుంచి తమ వ్యాపారాలను వెనక్కి తీసుకుండటంతో రోజురోజుకు పాక్ పరిస్థితి దిగజారుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ కేవలం అప్పులను రోలోవర్ చేయించుకోవడం కోసమే తంటాలు పడుతోంది. నగదుకు బదులుగా యుద్ధ విమానాలను, ఆర్మీ షేర్లను అమ్మకానికి పెడుతోంది. ఇది పాక్ ఆర్థిక దుస్థితిని బయటపెడుతోంది. ఇలాంటి వింత డీల్స్ తాత్కాలికంగా ఊరటనివ్వచ్చు కానీ పాక్ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దలేవని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు. తమ ఆయుధ పరిశ్రమ లాభాల్లోకి వస్తే తప్ప ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం అక్కర్లేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, లిబియా వంటి దేశాలకు కూడా యుద్ధ విమానాలను అమ్మేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే దేశంలోని సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కేవలం ఆయుధాల అమ్మకం ద్వారా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించామని అనుకోవడం పగటి కల మాత్రమే అని విమర్శకులు విమర్శిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి తీసుకున్న సుమారు $2 బిలియన్ అప్పును తీర్చడానికి పాకిస్తాన్ ఒక వింత ప్రతిపాదన పెట్టింది. తమ దగ్గర ఉన్న యుద్ధ విమానాలను ఇచ్చి అప్పు మాఫీ చేయించుకోవాలని చూస్తోంది. చైనాతో కలిసి తయారు చేసిన JF-17 థండర్ విమానాలను విక్రయించడం ద్వారా సుమారు $4 బిలియన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాలని పాక్ ఆశపడుతోంది. అంటే నగదు చెల్లింపులకు బదులుగా ఆయుధాల ఎగుమతిని ఒక ఆర్థిక వ్యూహంగా మార్చుకుంది పాకిస్తాన్. విమానాలే కాదు, ఏకంగా పాక్ సైన్యానికి చెందిన వ్యాపార సామ్రాజ్యంలో వాటాలను కూడా ఫౌజీ ఫౌండేషన్ అనే భారీ వ్యాపార సంస్థలోని $1 బిలియన్ విలువైన వాటాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. మార్చి 31, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పులు తీర్చలేక ఇలా దేశ ఆస్తులను అమ్ముకోవడం, రక్షణ రంగాన్ని కూడా ఆర్థిక ఉపశమనానికి ఉపయోగించుకోవడం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి నిదర్శనం. తప్పుడు విధానాలు, తీవ్రవాదానికి మద్దతు ఒక దేశాన్ని ఎలా దివాలా తీయిస్తాయో పాకిస్తాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషించి పొరుగు దేశాలపై కుట్రలు పన్నడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేక, అప్పులు తీర్చలేక తన ఆయుధాలనే అమ్ముకుంటోంది. తప్పుడు విధానాలు ఒక దేశాన్ని ఎలా దెబ్బ కొడతాయో చెప్పడానికి పాకిస్తానే అతిపెద్ద ఉదాహరణ. మరి ఈ విమానాలను కొనేందుకు ఏ దేశం ముందుకు వస్తుంది? ఈ అమ్మకాలతో పాక్ గండం గట్టెక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మొన్న భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ గొప్పలు చెప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. చైనాకు సంబంధించిన జెట్ విమానాల అమ్మకానికి పెట్టి, అంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్న JF-17 విమానాల్ని ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి, ఆ విధంగా ఆయుధ పరిశ్రమల్లో లేకపోతే ఆయుధాల అమ్మకాల్లో ఆదాయాన్ని సమకూర్చుకోవడానికే భారత్పై మేమే పైచేయి సాధించామంటూ తప్పుడు ప్రచారం చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఆ ప్రచారాన్ని వెనుక ఉన్న వ్యూహం కూడా దివాలా స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని తిరిగి పుంజుకునేలా, అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భారతదేశంలోకి ఉగ్రవాదాన్ని పంపించి, భారతదేశంలో రక్తపాతాల్ని పారించి, కేవలం ఇండియాని డిస్టర్బ్ చేయడానికే ఆర్థిక వ్యవస్థనంతా, ఆర్థిక డబ్బునంతా ఖర్చు చేస్తూ విదేశాల నుంచి అప్పులు తెస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ అప్పులు తీర్చుకోవడానికి తలను కూడా తాకట్టు పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. భారతదేశంలో రక్తపాతాన్ని చూడడం కోసం, అశాంతిని నెలకొల్పడం కోసం పాకిస్తాన్ ఎంతటి సాహసానికి దిగజారిందో ఈ స్థితిని చూస్తే, ఈ ఆర్థిక స్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ అధిక ధరలతో
సతమతమవుతోంది. అక్కడి ప్రజలకు ఆకలి తీరలేని పరిస్థితి ఉంది. వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ గొప్ప బీరాలు పలకడం, భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం, భారతీయుల్లో అంటే దాడులు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకే వచ్చిన నిధులన్నింటినీ, విదేశాల నుంచి తెచ్చిన అప్పులన్నింటినీ ఖర్చు చేస్తున్న పాక్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇదొక చావు దెబ్బ అని చెప్పొచ్చు. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ చేస్తున్న అప్పుల వెనుక, అప్పులు తీర్చుకోవడానికి విదేశాలకి యుద్ధ విమానాల్ని అమ్మకానికి పెడుతున్న పాకిస్తాన్ భవిష్యత్ ఎలా ఉండబోతుందని మీరు అంచనా వేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.